కడపలో విజయ బ్యాంక్ వ్యవసాయ రుణమేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు. ఎన్ఆర్ఐలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం తూర్పుగోదావరి జిల్లా కడప మండలం అరటకట్ల గ్రామానికే చెల్లింది. ఏకంగా అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డు దారులకు రెవెన్యూ సిబ్బందితో జన్మభూమి కమిటీ సభ్యులు ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. సుమారు 6 రేషన్ కార్డులు ఒక అరటకట్ల గ్రామంలోనే మంజూరయ్యాయి. దీనిపై కడప తహసీల్దార్ బూసి శ్రీదేవి, కాకినాడ ఆర్డీఓ బిఆర్ అంబేద్కర్, గ్రామ సర్పంచ్ సావిత్రి వివరణ ఇచ్చారు. అంతే కదా, ఈ పేరుగల కడప మండలంలో మొన్న కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డుల్లో అనర్హులు కొంతమందికి మంజూరైనట్టుగా కొన్ని వార్తాపత్రికలు వచ్చిన సమాచారాన్ని బట్టి ఈరోజు ఈ గ్రామంలో పరిశీలించడం జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 76 రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 7గురికి ఏపీఎల్ అబోవ్ పావర్టీ లైన్ అంటే పింక్ కార్డు అంటాం, గతంలో పింక్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మిగతా 69 మందికి బీపీఎల్ కార్డు కోసం దరఖాస్తు చేసుకో ఆమోదించడం జరిగింది. అందులో ఇప్పుడు ప్రాథమిక పరిశీలన నిమిత్తం ఒక వ్యక్తికి మాత్రం అతను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాం, అతను బీపీఎల్ కార్డు వచ్చినట్టుగా కనబడుతుంది. అది ఒకసారి పూర్తి స్థాయిలో వెరిఫై చేసి అది కూడా అది ఆ ముందే సమాచారం తెలియటుంటే అది మేము డిస్ట్రిబ్యూషన్ చేయలేదు, ఆఫీస్లోనే ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని రద్దుపరచడానికి ప్రతిపాదన తయారు చేస్తాం. అలా మిగతా 69 కూడా ఇంకెవరైనా అనర్హులు ఉన్నారనే విషయం కూడా కార్డు వైజ్ కూడా డోర్ టు డోర్ మొత్తం వెరిఫై చేపిస్తున్నాం. ఇప్పుడు ఆర్ఐ గారి ఆధ్వర్యంలో మొత్తం అన్ని కూడా వెరిఫై చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా అనర్హులకు సంబంధించి ఏమైనా ఉంటే మాత్రం అవి ఇమీడియట్లీ క్యాన్సిల్ చేస్తాం. అలాగే ఇవి వెరిఫై చేసే టైంలో మనం ఏంటంటే కింద స్థాయి సిబ్బందులను జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ఇవి పరిశీలించడం చేయమని జరిగింది. ఒకవేళ ఇదే విధంగా ఉన్న పొరపాటుగా అంటే అనర్హులు కూడా చేసినట్టుకుంటే మాత్రం జన్మభూమి కమిటీ మీద చర్యలకు కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. ఉద్యమాల పురిటిగడ్డ విశాఖ మరో భారీ సభకు సిద్ధమవుతోంది. భారతీయ జాతీయ మహిళా సమైక్య 20వ మహాసభలను విశాఖలో నిర్వహిస్తున్నామని వర్కింగ్ ప్రెసిడెంట్ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. Holding its 20th Congress, and we have already completed 60 years 2 years ago. It was set up in 1954, and it's the first mass organization meaning an organization of women comprising of working women, Kisan women, middle class women, housewives, students, everybody. It was the first of its kind after independence, because at that time it was felt all the issues, burning issues of the post-independence era, women do suffer and they would have to answer. Therefore, from the very beginning, our constitution, which was at that time drafted by the leaders who belonged to various progressive groups, progressive parties, a broad organization, not a sectarian one. They decided to take up issues, not just women's issues, which is today called gender issues, but also livelihood issues. ఉస్మానియా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కాదని ఖచ్చితంగా హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రవీంద్ర. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో పీజీ చదివే విద్యార్థి ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని, యూనివర్సిటీ సీటు పొందటం అంటేనే కష్టమని, అలాంటిది ఆత్మహత్య చేసుకునే మానసిక ఒత్తిడికి లోనవటం అసంభవమని అన్నారు. ఈ సంఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. స్టూడెంట్ యూనియన్ మధ్యలో వాళ్ళిద్దరికి మధ్యలో జరుగుతుందని పేపర్లో వచ్చింది. ఏబీవీపీకి వీళ్ళకి జరుగుతుందని. వేమూరి రోహిత్ అనే కురవాడు పిహెచ్డీ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అందరికి తెలిసిన విషయమే. ఇంకో దురదృష్టం విషయం ఏంటంటే, నాకు బాగా నొప్పి కలిగించే విషయం ఏంటంటే, ఇదే కురవాడు నన్ను 7వ తారీఖున హైదరాబాద్లో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కమిటీ టూర్లో ఉన్నప్పుడు కలిశాడు. 5గురు సస్పెండ్ అయిన విద్యార్థులు వచ్చి కలిశారు నన్ను. 5గురు చాలా మంచివాళ్ళు. అయితే వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు, ఎలా చేయాల్సి వచ్చిందన్నది
ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు, దాన్ని బట్టి సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు. అదే విషయం హైకోర్టు కూడా వెళ్ళారు, హైకోర్టులో కూడా జరుగుతుందని చెప్పారు. అప్పుడు వెంటనే టేకప్ చేసే విషయాన్ని లెటర్ రాయటం, ఇరానీ మేడంకి రాద్దామని, తర్వాత వైస్ ఛాన్సలర్ రాద్దామని, స్టేట్ గవర్నమెంట్లు కూడా రాద్దామని, అది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఉంటుందని అప్పటికప్పుడు వెంటనే డిసైడ్ చేసుకుని వాళ్ళ దగ్గర లెటర్ కూడా తీసుకుని వాళ్ళతో ఫోటోలు తీసుకుని ఆ కుర్రాడు ఫోటో దగ్గర కూడా ఉంది. ఆ తర్వాత ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా విచారకర విషయం. ఎంతో మానవ వనరులు తక్కువగా ఉన్న మన దేశంలో పిహెచ్డి కుర్రవాడు ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను ఒక్కసారి ఆలోచించి అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం రాకుండా చేయాలని, అందులో దళితులు సంబంధించిన పిహెచ్డి చేయాలంటే ఎంత కష్టపడతాడో నాకు పర్సనల్గా బాగా తెలుసు. ఆ స్టేజ్కి రావాలంటే హైదరాబాద్ వెళ్ళి చదవాలంటే చాలా కష్టమైన వ్యవహారం. కుర్రవాడు చాకులాడి కుర్రవాడు నేను చూశాను, చాలా మంచిగా పద్ధతిగా ఉన్నాడు. డెఫినెట్గా ఇది ఆత్మహత్య కాదు, నాకు తెలిసి ఇది హత్యనే. దీనికి ఎవరైతే బాధ్యులో డైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరైతే బాధ్యులో వాళ్ళందరి మీద తీవ్రమైన కఠినమైన చర్య తీసుకుంటూ ఈ 302 సెక్షన్ మాత్రం ఇన్వోక్ చేసి వాళ్ళని కానీ ఇమ్మీడియట్గా సస్పెక్టెడ్ పీపుల్ అందరిని అరెస్ట్ చేసి. సంక్రాంతి పండుగ అయిన తర్వాత దేవతల సంగమం నగరిలో జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. చిత్తూరు జిల్లా నగరి పరిసర గ్రామాల నుంచి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి కొండ చుట్టూ ప్రదక్షిణగా తిరిగి రాత్రికి మండపానికి చేరుకుంటారు. అనంతరం దేవతామూర్తులను భక్తులు దర్శించుకుని వారి వారి మొక్కుబడులు చెల్లించుకుని దేవతామూర్తులను ఎవరి గ్రామాలకి వారు తీసుకువెళతారు. ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విశాఖ జిల్లా నర్సీపట్నం 1వ వార్డు నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ యాజమాన్యం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు, కమిషనర్ రాజగోపాల్, కౌన్సిలర్లు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరేదని అలా మంచోడండి. ఈ బ్యాంక్ సర్వీసులు అవి ఉన్నాయని అతనే పైకి తీసేయండి. వెనకాల గుంటూరు జిల్లా చుండూరులో ఈ నెల 16వ తేదీన శామ్యుల్ జాన్ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా గోపిరెడ్డి, దుర్గారెడ్డి, అప్పిరెడ్డి అనే యువకులు ఆటోలో వస్తున్న క్రమంలో ఆటో బైక్ ఢీకొన్నాయి. ఈ క్రమంలో తమ ఆటోను ఢీకొడతావా అంటూ వారు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో తన కుమారుని కొట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ మృతుడి తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
తాగి కనుమ పండుగ రోజు తాగి కావాలని బండి అడ్డం పెట్టి నా కొడుకుని ఉరికేసి పేక అడ్డు కత్తిరిపి లాగే చెట్టు కట్టేసి కాళ్ళు ఇరిచేసి దారుణం చంపేసాడు పడేస్తారు సార్. మాకేదైనా చలమణంగా ఉండాలని చెప్పి కావాలని చేశారు సార్. ఇది కావాలని చేసి మాకు న్యాయం కల్పించారు సార్. అన్ని ఛానళ్ళు అందరూ నాకు న్యాయం చేయలేదు సార్. ఇది మాది దుండిపాలెం గ్రామం సార్. దుండిపాలెం గ్రామం వాళ్ళు రెడ్లు పెట్టుకు 5,000 గడప వాళ్ళది, మాది 200 గడప మాది సార్. తేలిగ్గా ఉన్న ఒక్కగానొక్క కొడుకు సార్. ఐటీఎస్ చదివాడు సార్. ఐటీఎస్ చదివిన వాడిని 9:30 టైంలో వాళ్ళు తాగి అమానుషంగా పేక తాడు పెట్టి కట్టి ఆటో డ్రైవింగ్ చేసి తాడు తీసుకెళ్ళి చెట్టు కడేసి దారుణంగా హింసించి కొట్టి పడేసి ఎటువంటి పలారు చేస్తారు. మళ్ళీ వాళ్ళే ప్రే పెట్టి ముందుకు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి మేము వాడే తాగి పుల్లు అయ్యి మమ్మల్ని కుదిరని చెప్పి క్రియేట్ చేసి చేశారు. ఎంత అమానుషం సార్. విశాఖ మంజంలో గిరిజనుల నిర్బంధకాండ కొనసాగుతుంది. ఈ నేపథ్యాన్ని విశాఖలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నరసింగారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లా జర్యాల పంచాయతీలోని గిరిజనుల్ని జనవరి 8వ తేదీ రాత్రి అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. వారం రోజులు అక్రమంగా నిర్బంధించి ఎస్సీ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ జోక్యంతో వాళ్ళని కోర్టులకి సరెండర్ చేశారు. దాదాపు వారం రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి వాళ్ళని నిర్బంధించి కొట్టడం అనేటువంటి జరిగింది. అక్కడ వాళ్ళతో స్టేట్మెంట్లు రాయించడం అనేటువంటి జరిగింది. శుద్ధ తప్పిది. అలాగే ఈరోజు సెంట్రల్ జైల్లో 11 మందిని నిర్బంధించారు. క్రైమ్ నంబర్ 2/2016 జీకే వీధిలో కేసు నమోదు చేయడం జరిగింది 60 మంది మీద. వీరు కాకుండా మరో 300 మంది ఉన్నారనేటువంటిది. కేవలం వెంకటరమణ హత్య తర్వాత మావోయిస్టులకి వెంకటరమణ సంబంధానికి వీళ్ళకి సంబంధం లేదు. ఇందులో ఉన్నవాడు సిపిఎంలో ఉన్నవాడు, సిపిఐలో ఉన్నవాడు, వైసీపీలో ఉన్నవాళ్ళు, బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనేటువంటి నాయకులు. గత 6 మాసాలు జరిగినటువంటి పాదయాత్రలోనూ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద ఈ అక్రమమైనటువంటి కేసు బనాయించడం అనేటువంటి జరిగింది. ఒక భయకంపితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి రేపు బాక్సైట్ గనులు తవ్వడం కోసం ప్రభుత్వం అటువంటి భయానకమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పరుస్తూ ఉంది. ఇది శుద్ధ తప్పు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది, వ్యతిరేకిస్తున్నాం. అలాగే బాధితులకు అండగా ఉంటాం. వాళ్ళ యొక్క హక్కుల్ని ఈ రకంగా నిర్బంధాన్ని ప్రయోగించే పద్ధతి కానీ చేస్తే అంతకంటే వ్యతిరేకంగా మేము పోరాటం అనేటువంటి జరుగుతుంది. కాలువలకు నీరు రాకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్లో నష్టపోయిన రైతాంగానికి రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. గుంటూరు జిల్లా బాపట్ల, కర్లపాలెం, పీవీపాలెం మండలాల రైతులు రబీపై ఎన్నో ఆశలతో మినుము, పెసర పంటలను వేశారు. రబీ పంటలకు సెలవిచ్చిన రైతులకు ఈ 2 పంటలతోనైనా లాభపడదామనుకుంటే చీడపీడలతో పంట నష్టం వాటిల్లిందని రైతన్నలు వాపోతున్నారు. దీనిపై జీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వరి నాటు వేసినామంటే వర్షాలు సకాలం లేకపోవటం వల్ల వరి నాటు వెళ్ళిపోయామండి. దాలో సాగు కూడా వేస్తున్నాం అనుకుంటే వర్షాలు వస్తే ఆశతో అపరాలు వేసాము. 2 ఎకరాలు మేము 2 ఎకరాలు పెసర చల్లాము. వర్షాలు లేక ఖరీఫ్ సీజన్లో వాటర్ రాకపోవటం వల్ల పెసర మొత్తం ఎండిపోయింది. 2 ఎకరాలు మినిమం ఏంటంటే ప్రస్తుతం కాయ పూత పింద దశలో ఉంది. కానీ పల్లాకు తెగులు దాంతులు వస్తాం వల్ల పండుగ దెబ్బతుంది. కాస్త వచ్చి ఆశ నమ్మకుండా దానికి కూడా పీడిచాల వాటర్ నీళ్ళు సకాలం ఇవ్వలేకపోతున్నారు.
వెళ్ళకపోవటం వల్ల బెట్టకొచ్చేసింది. ఇది కూడా ఈ సీజన్లో కాస్త నమ్మకం లేకుండా పోయింది. ఎకరానికి వచ్చేసి 14-15 వేలు ఖర్చు పెట్టాము. ఈ 4 ఎకరాల మీద కనీసం 60-70 వేలు ఖర్చు పెట్టినందువల్ల వచ్చే ఉపయోగం కనపడతలేదు. ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ ఇస్తాం ఇవ్వలేదు. మరి ఈ వ్యవసాయానికి ఆదుకోకపోతే మాకున్న అప్పులకి మా ఉన్న ఇబ్బందులకి వ్యవసాయం పోయి వాటర్ లేక ఒక అనుకూలించబడటం వల్ల ఆత్మహత్య కానీ అప్పు తీసేపం కనపడతలేదు. కాబట్టి దయవించి ప్రభుత్వం వారు మా వ్యవసాయం పీటీసీఆర్ కింద ఉన్న రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. తూర్పు బాపట్ల పీటీ ఛానల్ కింద దాదాపు 25,000 ఎకరాలు ఉంది. ఈ 25,000 ఎకరాల్లో 14,000 ఎకరాలు వేసాం. 14,000 ఎకరాలు కూడా అద్దానంగా ఉంది. ఏదో వర్షాలు వస్తాయి, మరి వర్షాల మీద ఆధారపడి ఈ 14,000 ఎకరాల్లో నాటడం జరిగింది. ఈ 14,000 ఎకరాల్లో కూడా దోస వేసాము, మరి బేర్లు వేసాము, మరి మినుము వేసాము. ఏదో 3 రకాలు 4 రకాలు మినుము వేసాము. మినుము వేస్తే మినుము వేసేటప్పుడు కొద్దిగా నిమ్ముందని వేసాం, కానీ మొలకెత్తడం బాగుంది. కానీ నిమ్ము లేక అంతా ఎండిపోయి కోత పిండి దశకు వచ్చేటప్పటికి అంతా పల్లాకు వచ్చేసింది. మరి ఈ పల్లాకుతో దాదాపు ఎకరానికి వచ్చేసి 14 నుంచి 20 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అయ్యేదానికి కనీసం మరి మంచి మందులు అన్నారు, సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నామన్నారు. సబ్సిడీ మీద విత్తనాలు ఏమి ఇచ్చారు? డూప్లికేట్ విత్తనాలు ఇచ్చారు. ఈ విధంగా మరి ఇట్లా జరిగితే మరి ముందు కాలంలో మరి నెక్స్ట్ రాబోయే రబీలో కూడా మీకు అధ్యాత్తం ఇచ్చేస్తామన్నారు. ఇప్పటికే తికాణం లేదు, అసలు ఏం జరగలేదు. మరి ఎకరానికి వచ్చేసి నేనైతే 2 ఎకరాలు దోసలు 2 ఎకరాలు మినిమం వేసాను. ఎకరానికి 15 నుంచి 20 వేలు దాకా అయింది. ఈ 4 ఎకరాల మీద దాదాపు 80 వేలు ఖర్చు అయింది. అంత పల్లాకు, అంత అసలు ఏమీ లేదు, మంచి విత్తనాలు ఇవ్వలేదు, అంతా పురుగు పడిపోతుంది. ఈ విధంగా నెక్స్ట్ రబీ కూడా ఈ విధంగా వ్యవసాయం ఇట్లా చేసుకోవాలనుకుంటే రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, కానీ దీనివల్ల ఏం లేదు. కాలువలో నీళ్ళు వస్తున్నాయి అన్నారు, నీళ్లు లేవు. రైతు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కాలువలో నీళ్లు రావట్లేదు అని అడిగితే ఎక్కడుండే సార్ నీళ్ళు, మరి కృష్ణానదిలో కూడా లేవు, మరి మీకు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం నీళ్లు, రైతులు మీ మీరు సాగుండే అని అధికారులు ఈ విధంగా స్పందిస్తే మరి మేము ఏమైపోవాలి? రైతులు ఆఖరి మేము ఆత్మహత్య చేసుకుని నెక్స్ట్ రబీ కూడా వ్యవసాయం చేసుకోకుండా మేము అంతా మరి వలస వెళ్ళిపోయి గట్ట రోడ్ల మీద పడి అడుగు తినే పరిస్థితికి వచ్చింది రైతులు. అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడులో ఈ నెల 11వ తేదీన చెన్నకేశవ ఆలయంలో చోరీకి గురైన పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. సిబ్బంది చాలా త్వరగా వాళ్ళకి నిర్దేశించినటువంటి సమయం కంటే కూడా ముందుగానే కృషి చేశారు. ముఖ్యంగా మా సిఐ గారి తర్వాత కొత్తగా వచ్చిన యాడికి పోలీస్ స్టేషన్లో 13వ తేదీ నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 6/16 క్రైమ్కి సంబంధించినటువంటి పంచలోహ విగ్రహాలను ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ దొంగతనానికి సంబంధించి 5 నిందితులు పాల్గొన్నారు. ఇందులో 4 నిందితులను మా యాడికి ఎస్ఐ శ్రీనివాసులు మరియు మా పెద్దగూడూరు ఎస్ఐ రమణారెడ్డి తమ సిబ్బందితో కలిసి వాళ్ళు ఈ విగ్రహాలు వచ్చి తరలించేదానికి సిద్ధంగా ఉండగా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ రాయల చెరువు క్రాస్ రోడ్లో ఒక ఆటో సహాయంతో తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండగా పట్టుకోవడం జరిగింది. ప్రౌడ్ వచ్చేసి యాడికి అయితే అనంతపురంలో సెటిల్ అయినటువంటి వ్యక్తి, ఇంకో అతను పెద్దగూడూరుకు సంబంధించిన వ్యక్తి, ఇంకో 2 గుత్తికి చెందినటువంటి వాళ్ళు, ఇంకొక వచ్చేసి అనంతపురానికి చెందినటువంటి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎస్బీఐ ఏటీఎం నందు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్ ఓపెన్ చేసి నగదు కాజేయడానికి ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో బ్యాంక్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం రామచంద్రపురం గ్రామం శివారులో 20 సంవత్సరాలు గుర్తు తెలియని యువతిని అతి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కర్ణాటక సరిహద్దు కావడంతో కేసు దర్యాప్తు కొంచెం కఠినంగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
అంటే రామచంద్రాపురం హిందూపూర్ రూరల్ మండల్ సంతెబిదును రామచంద్రాపురం గ్రామానికి చెందినటువంటి బోయ లింగన్న పొలంలో ఒక డెడ్ బాడీ పడి ఉంది అని ఫోన్ రావడం జరిగింది. ఇమీడియట్గా వచ్చి చూసి పరిశీలించాం. ఇందులో కుడి కాలు బట్టి ముఖానికి ఉండేటటువంటి కోటు ధరించిన విధానాన్ని బట్టి గమనిస్తే ఒక ఆడామెను ఎవరో చంపి కిరోసినా అదర్ మెటీరియల్ పెట్రోలా డీజిల్ లాంటివి ఏదో తెలియదు, బట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్తాడు. దాంతో పూర్తిగా కాల్చివేసి ఉన్నారు. ఇది పూర్తిగా మర్డర్ కేసు కడుతున్నాం. నేరస్తులను ఈ డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ను కూడా సర్వీసులకు దింపాం. అన్ని రిపోర్ట్స్ బట్టి డాక్టర్ ఒపీనియన్ బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బట్టి ఫర్దర్గా చూస్తాం. విశాఖ ఉత్సవాల్లో భాగంగా అమాత్యుల సమక్షంలో నిర్వహించిన 10K రన్ విజేతలకు నజరానా ఇవ్వకుండా నిర్వాహకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేయడంతో నిర్వాహకులు దిగివచ్చి గెలిచిన అభ్యర్థులకు చెక్కులు పంపిణీ చేశారు. అయితే అవి బౌన్స్ అవడంతో నిర్వాహకులపై బాధితులు విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మనం ఎక్కడైనా మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడ టూర్కి వెళ్దామని ఇక్కడ మనం బుక్ చేస్తాం అనుకో, కేసు ఇయర్ అవుతుంది. మనం ఎక్కడ మన బ్యాంక్ ఉంటుంది, మన అకౌంట్ ఇక్కడ ఉంటుంది. సో అకౌంట్లో ఇక్కడ మనం ఇది ఎవడో ఆన్లైన్లో చేశారనుకోండి, ఈ రిజిస్ట్రేషన్ ఇదంతా ఓన్లీ ఇక్కడ ఈవెంట్ ఇక్కడ జరిగింది. పే ఎనీ అమౌంట్, ఇది 3,000. మరి ఇప్పుడు ఇచ్చిన చెక్కులు పని చేయలేదా? ఇందులో మీరు ఏంటి ప్రైజ్ విన్నారు సార్ మీరు? తూర్పుగోదావరి జిల్లా కరపలో విజయ బ్యాంక్ ఆధ్వర్యాన విశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో వ్యవసాయ రుణమేళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎస్ రామారావు పాల్గొని లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు, సుదూర ప్రాంతాల్లో ఉన్న కర్షకులకు బ్యాంకింగ్ విధానాన్ని అలవాటు చేయడం, వారికి రుణ సౌకర్యం కల్పించడం బ్యాంకు ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. మేనేజర్ గారు కొంచెం దగ్గరికి రండి. బిఎం గారు సో మొత్తం మా విజయ బ్యాంక్ ప్రస్తుతం మొన్న డిసెంబర్కి 2,15,000 కోట్ల బిజినెస్ అయింది. కాదు, టోటల్లో బ్యాంకు 2,15,000 కోట్ల బిజినెస్. అందులో డిపాజిట్స్ ఏమో 1,26,000 crores, అడ్వాన్సెస్ ఏమో 89,000 crores. తర్వాత ప్రధానమంత్రి జనధన యోజన ఉంది కదా, దాని కింద 22 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశాం. 22 లక్షల మందికి ఇన్సూరెన్స్ పథకం కింద చేర్చేవాళ్ళని. అకౌంట్స్ 15 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశాం. అకౌంట్స్ ఓపెన్ చేసి 22 లక్షల మందికి ఇన్సూరెన్స్ పథకం కింద 3 ఇన్సూరెన్స్, జీవన జ్యోతి యోజన ఉన్నాయి కదా, సురక్ష బీమా యోజన, వాటి కింద రాశాం. తర్వాత ముద్రా యోజన అని ఉంది, చిల్లర వర్తకులకి లోన్స్ ఇచ్చే కార్యక్రమం ముద్రా యోజన. దాని కింద మా విజయ బ్యాంకు దేశం మొత్తం మీద ఇంతవరకు 900 కోట్ల రూపాయలు రుణ పంపిణీ చేస్తుంది. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కాదు హత్యే, అమలాపురం ఎంపీ పండుల వీరేంద్ర సంచలన వ్యాఖ్యలు. జాతీయ మహిళా సమైక్య మహాసభలకు వేదిక కానున్న విశాఖ, వివరాలు వెల్లడించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చక్రవర్తి. విశాఖలో 10K రన్ విజేతలకు నేటికి అందని నజరానా, నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.
కరపలో విజయ బ్యాంక్ వ్యవసాయ రుణమేళా కార్యక్రమంలో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.